హాయ్, దిస్ ఈజ్ హరిణి మహేశ్వరం. ఈరోజు అందరికీ ఇష్టమైన ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 గ్లాసుల రవ్వ తీసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. మాడకుండా ఇలా దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని అదే గిన్నెలో పోపు వేసుకుందాం. ఒక 3 పావుల నూనె వేసుకొని నూనె వేడయ్యాక అందులో ఆవాలు 1/2 స్పూన్, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసుకున్న కొంచెం మినపప్పు, మినపప్పు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్స్, మరి ఎర్రగా ఫ్రై చేసుకోకుండా మామూలుగా ఫ్రై చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల రవ్వకి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టుకొని మరగనివ్వాలి. అది కొంచెం మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి.
ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన